అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు మనం వచ్చాము ఈ హన్మకొండ జిల్లా దగ్గర శ్రీ వారాహి సహిత ఉన్మత్త భైరవ దేవాలయం దగ్గరికి వచ్చున్నాము. సో ఇక్కడ మనకు వీటి విశిష్టత గురించి దీని యొక్క ప్రాముఖ్యత గురించి మన స్వామి గారు కొంచెం తెలుసుకున్నాము. స్వామి గారు మీరు చెప్పండి, వీటి విశిష్టత ఏంటి, ఇది ఎలా వెళ్తుంది గురించి చెప్పండి. పురాతన నుంచి ఉంది, కాకతీయ కాలం నుంచి అంత చౌలుల కంటే ముందు నుంచి ఉంది. శ్రీ భద్రకాళి అమ్మవారికి అష్టభైరవులు క్షేత్రపాలకులు. అష్టభైరవుల్లో ఇక్కడ ఉన్మత్త భైరవుడు క్షేత్రపాలకుడు. ఉన్మత్త భైరవ సహిత శ్రీ వారాహిదేవి. సమస్త తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ లేని అటువంటి దేవాలయం ఇక్కడ ఉంటుంది. అమ్మవారు సాక్షాత్ ఇక్కడ వెలిసారు. పురాణాలు కూడా చెప్తూ ఉంటాయి. ఇక్కడ ఏంటంటే రోగ సమస్యలకు అత్యంత త్వరగా నెరవేరుతూ ఉంటాయి. వాళ్ళ ఏ సమస్య అయినా, రోగానికి, సంతానానికి సంబంధించి అయినా, మన ఈ స్కిన్ ఎలర్జీస్ అయినా వాటికి సంబంధించి చాలా విశిష్టంగా జరుగుతూ ఉంటాయి కొన్ని ప్రక్రియలు. అమావాస్య, అష్టమి, పౌర్ణమి అమ్మవారికి ఈ వారాహిదేవికి వార్తాలి వారాహిదేవి అంటారు. ఇక్కడ వార్తాలి వారాహిదేవి ఈ అమ్మవారికి అష్టమి, అమావాస్య, పౌర్ణమి నాడు ఈ తిథుల్లో మాత్రమే అభిషేకాలు జరుగుతాయి. స్వామి, ఇంకోటి మనకి ఈ అమావాస్య అంటే జనాలు బాగా ఎక్కువ వస్తుంటారు. ఎక్కడి నుంచి వస్తుంటారు మనకి జనాలు మామూలుగా? అంటే లోకల్ నుంచి వస్తుంటారు, విజయవాడ నుంచి వస్తున్నారు, ఇంకా కరీంనగర్ నుంచి వస్తున్నారు, ఖమ్మం నుంచి వస్తున్నారు. అంటే ఇప్పుడు అభిషేకాలు, పూజలు కాకుండా ఇంకేమన్నా ఇక్కడ జాగారం లాంటివి ఏమైనా చేయొచ్చు మనకి ఇక్కడ? అంటే ఇంకా జాగారాలు ఇట్లా ఏమి లేవు. ఇక్కడ హోమ కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. ఓకే, అంటే నిత్యం హోమ కార్యక్రమాలు అన్ని జరుగుతూ ఉంటాయి. అమావాస్య అప్పుడు అమావాస్య, పౌర్ణమి, అష్టమిలకు విశేషంగా జరుగుతూ ఉంటాయి. స్వామివారికి మాత్రం ప్రత్యేకంగా అమావాస్య, పౌర్ణమి నాడు మాత్రమే అభిషేకాలు ఉంటాయి. ఎందుకంటే నల్ల చందనం వేయడం జరుగుతుంది ఇక్కడ. ఓకే ఓకే స్వామి, మేము ఇట్లా హన్మకొండ నుంచి వచ్చాము. మా ఫ్రెండ్ ఇక్కడ తీసుకొచ్చారు. ఇక్కడ చాలా మంచిగా కూడా అని చెప్పేసి విషయాలు తెలుసుకుందని చెప్పాము. స్వామి చెప్పండి, అంటే ఇప్పుడు మనకు భక్తులు అంటే ఎంతవరకు ఇక్కడ అంటే చాలా మంది వస్తుంటారు, భక్తులు వస్తుంటారు. మన ఎక్కడెక్కడ నలుమూల జిల్లాల నుంచి కానీ రాష్ట్రాల నుంచి కానీ తరలి వస్తూ ఉంటారు. ఇప్పుడే జరుగుతుంది కాబట్టి అటు భద్రకాళి అమ్మవారిని దర్శనం చేసుకొని వారాహి అమ్మని దర్శనం చేసుకోవడానికి వస్తుంటారు. ఓకే ఓకే స్వామి, ఓకే సార్, ధన్యవాదాలు. చూశాను కదా, మన స్వామి గారు మంచి ఇన్ఫర్మేషన్ చెప్పారు. ఇప్పుడు ఈ అమ్మవారి గురించి కూడా మనకైతే ఎంతో మంచి ఇన్ఫర్మేషన్ చెప్పారు. కాబట్టి మీరు కూడా ఎప్పుడైనా వచ్చి మీ వీళ్ళని చూసుకుని ఇక్కడ వచ్చి దర్శించుకోండి. మీ ఆరోగ్య సమస్యలు కానీ, లేదా ఇంకేమైనా సమస్యలు ఉన్నా కానీ, ఆర్థిక సమస్యలు ఉన్నా కానీ మీకు ఖచ్చితంగా ఇక్కడ నెరవేరుతుందని కోరుకుంటున్నాము. నా యూట్యూబ్ ఛానల్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. ఇది కెరియర్ పాయింట్ అడ్రస్ చెప్పండి. షాంపేట్ రోడ్, ఈ అడ్రస్ వచ్చేసి రాసుకోండి. షాంపేట్ రోడ్, కెరియర్ పాయింట్, కెరియర్ జూనియర్ కాలేజ్ హన్మకొండ. ఓకే, సో మీరు అడ్రస్ గుర్తుపెట్టారు కదా. సో కంపల్సరీ ఈ అడ్రస్కు రండి, ఈ అమ్మవారిని కంపల్సరీ దర్శించుకోండి. థ్యాంక్ యూ సో మచ్. ఆదేశాలు.